ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా. జై లక్ష్మీ మాత. స్నేహితులారా, తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటలు సరిగ్గా సూర్యోదయం తర్వాత గ్రహాలు ఒక విలక్షణమైన స్థితిని సృష్టిస్తున్నాయి. దీన్ని జ్యోతిష శాస్త్రంలో కేవలం సాధారణ మార్పు అనలేం. ఇదొక హెచ్చరిక ద్వారం అనవచ్చు. మరి ఈసారి ఆ ద్వారానికి సరిగ్గా ఎదురుగా నిలబడింది మరెవరో కాదు, మీ తులారాశి వారే. ఈ సంక్షేమం ఏదో ప్రమాదం లేదా ప్రమాదానికి సంబంధించింది కాదు. ఈ రోజు మొత్తం మీ భవిష్యత్తును నిర్ణయించబోయే ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి. మీరు తీసుకునే ఒక తప్పుడు అడుగు మీ శ్రమను ఆపివేయవచ్చు. అదే సమయంలో మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ అదృష్టాన్ని మీరు కేవలం కలలు మాత్రమే గన్నా ఆ ఎత్తుకు తీసుకెళ్లగలదు. ఈ రోజు భవిష్యత్తు అనేది సాధారణ రాశిఫలం కాదు. ఈ రోజు నేను మీకు ఆ సంకేతాలను చెప్పబోతున్నాను. వీటిని ప్రతి తులారాశి వారు సమయం ఉండగానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు రాహు నడక విభిన్నంగా ఉంది, కేతు దృష్టి విభిన్నంగా ఉంది, మరియు గత కొన్ని నెలలుగా ఓపిక పట్టిన వారి లెక్కలను చూడడానికి శని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఈ వీడియోను నేను మీకు రాబోయే 24 గంటల్లో అతిపెద్ద సంకటమేమిటో చెప్తాను. ఏ సమయంలో మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి, ఏ శుభ గడియల్లో అదృష్టం మీ తలుపు తడుతుంది, మరియు ఆ సంకేతమేది, మరియు దాన్ని గుర్తించే వ్యక్తి ఈ నెల మొత్తం ఇతరుల కంటే కొన్ని అడుగులు ముందుకు ఎలా వెళ్తాడు. కానీ దానికి ముందు మీరు నిజమైన మనసుతో ఆ జగన్నాథుడైన విష్ణు భగవానుడు, మహాలక్ష్మి అమ్మవారు మరియు శనిదేవుడి కృపను పొందాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి, జై విష్ణుదేవ, జై శనిదేవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మీకు ప్రతిరోజు గ్రహాల అత్యంత ముఖ్యమైన సంకేతాలు అందరికంటే ముందుగా లభిస్తాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజున ఆషాఢ మాస శుక్లపక్ష తృతీయ తిథి ప్రభావం ఉంటుంది. విక్రమ సంవత్సరం 2083 సాగుతుంది. ఈ రోజు సృష్టిని రక్షించే ఆ విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత అనుగ్రహం నిండిన ఈ రోజున అంకితం చేయబడింది. కానీ తులారాశి వారికి మాత్రం ఈ రోజు కేవలం గురుగ్రహ విష్ణు భగవానుడి ప్రభావం మాత్రమే కాదు, శని, రాహు మరియు కేతుల సంయుక్త ప్రభావం అత్యంత ముఖ్యమైనదిగా ఉండబోతుంది. గత కొన్ని నెలలుగా మీకు అంత బాగున్నా మీ జీవితంలో ఏదో వెలితిగా అసంపూర్తిగా అనిపిస్తూ ఉండవచ్చు. శ్రమ పూర్తిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం సగం మాత్రమే దక్కుతుంది. చాలా సార్లు విజయం చేతి వరకు వచ్చి చేజారిపోతున్నట్లు, కేవలం చెయ్యి చాచే దూరంలోనే ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది. చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి ముందుకు వస్తుంది. ఒకవేళ మీతో కూడా ఇలాగే జరుగుతూ ఉంటే దానికి కారణం కేవలం మీ పరిస్థితులు మాత్రమే కాదు, గత కొంతకాలంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న గ్రహాల స్థితే దీనికి కారణం. కానీ ఈ రోజు నుండే ఆ పూర్తి రహస్యం మారే ప్రారంభం కావచ్చు. ఈ రోజున ఈ రాబోయే 24 గంటలు ఒక ద్వారం లాంటిది. దీనికి ఒకవైపు సంఘర్షణ ఉంటే మరోవైపు విజయం ఉంటుంది. తేడాల్లా ఒకటే. ఈ రోజు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రాహు ఈ రోజు మీ మనసులో ఆందోళనను, చంచలత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఆయన మిమ్మల్ని తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తాడు. ఈ క్షణంలోనే ఏదో ఒక పెద్ద పని చెయ్యాలి, ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడే ఎవరికైనా గట్టిగా సమాధానం చెప్పాలి, లేదా ఏదైనా బంధం గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అసలైన పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది. గుర్తుంచుకోండి, రాహు ఎల్లప్పుడూ తొందరపాటు అనే భ్రమను కల్పిస్తాడు, కానీ విజయం ఎల్లప్పుడూ ఓపికను కోరుకుంటుంది. ఒకవేళ ఈ రోజు మీరు కేవలం భావోద్వేగాలకు లోనై ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు చాలా శ్రమించాల్సి రావచ్చు. అందుకే ఈ రోజు మొదటి సందేశం ఇదే: తొందరపాటు వద్దు, వివేకమే ముఖ్యం. ఇక శనిదేవుడి విషయానికి వస్తే, శనిదేవుడి ఈ రోజున మీ పరీక్షను తీసుకోవడానికి రాలేదు, మీ శ్రమకు తగ్గ లెక్కను మరియు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. గత కొన్ని నెలలుగా మీరు ఎంత సంఘర్షణ పడ్డారో, ఎంత నిజాయితీతో మీ కర్మలను చేశారో, ఎన్నిసార్లు కుప్పకూలిపోయినా మిమ్మల్ని మీరు ఎలా నిలబెట్టుకున్నారో దాని ఫలితం ఇప్పుడు మెల్లమెల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతున్నారో వారికి కొత్త వార్త వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త సంపాదన మార్గాలు లభించవచ్చు. ఎవరైతే చాలా కాలంగా నిలిచిపోయిన పనుల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారి మార్గాలు కూడా మెల్లమెల్లగా తెరుచుకోవడం మొదలవుతున్నాయి. కానీ ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, శనిదేవుడు తన కర్మలలో నిజాయితీగా ఉండే వారిపైన మాత్రమే కృప చూపిస్తాడు. ఒకవేళ మీరు ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే,
ఎవరి హక్కునైనా లాక్కొని ఉంటే లేదా ఎవరినైనా మోసం చేసి ఉంటే శనిదేవుడు మొదట ఆ లెక్కను తప్పకుండా తెలుస్తాడు. అందుకే ఈ రోజు మీ అంతరాత్మలోకి తొంగి చూసుకునే రోజు కూడా. ఇప్పుడు నేటి అతిపెద్ద సంకేతం ఏమిటంటే ఈ రోజు మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లు నటిస్తాడు. అతని మాటలు చాలా తీయగా ఉంటాయి. అతను మీకు సహాయం చేస్తానని మాట్లాడతాడు. కానీ గ్రహాల సంకేతాలు ఏం చెప్తున్నాయంటే పైకి నవ్వుతూనే ప్రతి వ్యక్తి మీ శ్రేయోభిలాషి కాకపోవచ్చు. అందుకే మీ ఆర్థిక ప్రణాళికలు, మీ వ్యక్తిగత విషయాలు మరియు మీ భవిష్యత్తు వ్యూహాలను ప్రతి ఒక్కరి ముందు బయటపెట్టే తప్పు అసలు చేయకండి. ఈ చిన్న అడుగే మిమ్మల్ని ఈ రాబోయే 24 గంటల్లో అతిపెద్ద సంకటం నుండి కాపాడుతుంది. మరోవైపు కేతువు ఈ రోజున మీలో అంతర్మిక శక్తిని మేల్కొల్పుతాడు. ఒకవేళ గత కొన్ని రోజులుగా మీ మనసు లక్ష్మీనారాయణుడు, విష్ణు భగవానుడు, దేవుడి నామస్మరణ వైపు ఎక్కువగా ఆకర్షితమవుతూ ఉంటే, గుడికి వెళ్లాలని అనిపిస్తుంటే లేదా కారణం లేకుండానే మనసు ప్రశాంతంగా మారుతుంటే ఇది దైవిక సంకేతమని అర్థం చేసుకోండి. కేతువు ఎప్పుడైనా మనసును ఇలా లోపలి వైపు తిప్పినప్పుడు ఆ తర్వాత జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు తప్పకుండా వస్తుంది. మరియు ఇప్పుడు ప్రతి తులారాశి వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో శుభ సమయం ఉదయం సుమారు 10:45 నుండి 12:15 వరకు మరియు మధ్యాహ్నం 3:30 నుండి 5 వరకు విశేష లాభదాయకంగా పరిగణింపబడుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించాలన్నా, ఎవరినైనా కలవాలన్నా, ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఏదైనా శుభకార్యం చేయాలన్నా ఈ సమయంలో ప్రయత్నించడం చాలా అనుకూలకంగా ఉంటుంది. కానీ ఈ రోజున అతిపెద్ద రహస్య సంకేతం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక విలక్షణమైన గ్రహాల కదలిక జరుగుతుంది. ఇది కొందరు తులారాశి వారి ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేయగలదు. అదే సమయంలో కొందరికి వారు ఎప్పుడు ఊహించని పెద్ద షాక్ కూడా ఇవ్వగలదు. అసలు ఆ సంకేతం ఏమిటి? ఎవరికి ఒక అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది? మరి ఎవరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి? ఈ రహస్యం ఇప్పుడు ముందుకు వెళ్లే కొద్దీ బయటపడుతుంది. కానీ తులారాశి వారు ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు నేను మీకు ఆ సంకేతాన్ని చెప్పబోతున్నాను. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకంటే గ్రహాలు ఏదైనా పెద్ద మార్పు సూచించే ముందు కొన్ని చిన్న చిన్న సంకేతాలను తప్పకుండా చూపిస్తాయి. ఏ వ్యక్తి అయితే ఈ సంకేతాలు గుర్తిస్తాడో అతను రాబోయే సంకటం నుండి తప్పుకుంటాడు మరియు వచ్చే అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో అకస్మాత్తుగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త రావచ్చు. ఈ వార్త ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం లేదా చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న ఏదైనా పనికి సంబంధించింది కావచ్చు. మొదటి చూపులో మీకు అంతా మీ వైపే అనుకూలకంగా మారినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే విజయం లభించడంతో పాటు మిమ్మల్ని చూసి అసూయపడే వారి సంఖ్య కూడా పెరగవచ్చని గ్రహాలు చెప్తున్నాయి. రాహు దృష్టి సమయంలో మీ సామాజిక జీవితంపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరు మీ సంతోషాన్ని చూసి సంతోషించరు. కొందరు మీ ఎదుగుదలను చూసి పైకి నవ్వుతారు, కానీ మనసులో మాత్రం మీ ఓటమిని కోరుకుంటారు. అందుకే మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచడమే మీ అతిపెద్ద రక్షణ కవచం అవుతుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుంటే రాబోయే 24 గంటల్లో ఈ సమయం కొత్త కస్టమర్లు మరియు కొత్త అవకాశాలను సూచిస్తుంది. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ఒప్పందాలు మెల్లమెల్లగా వేగం పుంజుకుంటాయి. ఎవరైనా ప్రభావవంతమైన వ్యక్తితో జరిగే భేటీ మీ భవిష్యత్తు దిశను మార్చగలదు. కానీ ఎలాంటి కాగితాల పైనైనా సంతకం చేసే ముందు దాన్ని క్షుణ్ణంగా చదవండి. చిన్న నిర్లక్ష్యం కూడా తరువాత పెద్ద ఇబ్బందికి కారణం కావచ్చు. ఉద్యోగం చేసే తులారాశి వారికి కూడా సమయం మెల్లమెల్లగా అనుకూలకంగా మారుతుంది. మీ పై అధికారులు మీ పనిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. గత నెలలో మీరు నిజాయితీగా శ్రమించి ఉంటే దానికి ప్రతిఫలంగా గౌరవం, కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ లభించే యోగాలు కనిపిస్తున్నాయి. అయితే ఆఫీసుల్లో ఏ సహోద్యోగితోనూ అనవసరమైన వాదనకు దిగకండి. మీ శాంతమే మీ అతిపెద్ద శక్తిగా మారుతుంది. ఇప్పుడు ధనం గురించి మాట్లాడితే విష్ణు భగవానుడి ప్రియసఖి అయిన మహాలక్ష్మి అమ్మవారి కృప మీపై మెల్లమెల్లగా పడుతుంది. అకస్మాత్తుగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, పాత అప్పులు వసూలు కావచ్చు లేదా మీరు ఆశ వదిలేసుకున్న ఏదైనా ఆర్థిక అవకాశం లభించవచ్చు. కానీ ధనం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా ఖర్చు చేయాలని కోరిక కూడా పుడుతుందని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఆడంబరాలకు, అనవసరమైన షాపింగ్లు మరియు అనుకోని ఖర్చులు ఆలోచించకుండా పెట్టే పెట్టుబడులకు దూరంగా ఉండడమే బుద్ధివంతం. కుటుంబ విషయానికొస్తే ఇంటి వాతావరణం గతంలో కంటే మెరుగ్గా మారడం ప్రారంభమవుతుంది. ఏ బంధాల్లో అయితే దూరం వచ్చిందో అక్కడ మళ్లీ మాట్లాడుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
కుటుంబంలో ఏదైనా విషయంపై తప్పుడు అవగాహనలు నడుస్తుంటే వాటి ప్రేమతో ఓపికతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కోపంతో కాదు, శాంతమైన మాటలతో పెద్ద పెద్ద సమస్యలైన ముగిసిపోతాయి. ప్రేమ సంబంధంలో కూడా గ్రహాలు ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తున్నాయి. మీరు ఎవరినైనా నిజాయితీగా ప్రేమిస్తుంటే ఈ సమయం తొందరపాటు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోకండి. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే సమయంలో ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కలయిక అకస్మాత్తుగా జరగవచ్చు మరియు భవిష్యత్తులో చాలా ముఖ్యమైనదిగా మారవచ్చు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, శనిదేవుడు ఈ సమయంలో మీ కర్మల ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఆశీస్సులు పొందడానికి కేవలం అదృష్టంపై మాత్రమే ఆధారపడడం సరిపోదు. మీరు మీ ప్రవర్తనను, మీ మాటలను మరియు మీ కర్మలను కూడా సమతుల్యంగా ఉంచుకోవాలి. ఈ రోజు ఎవరికైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే అవకాశం వస్తే దాన్ని అసలు వదులుకోవద్దు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, పెద్దలను గౌరవించడం లేదా నిస్సహాయులకు సహాయం చేయడం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రోజున శుభ రంగు పసుపు మరియు బంగారు రంగుగా పరిగణించవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తుంటే ఈ రంగులను ఉపయోగించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఈ రోజున శుభ సంఖ్య 3 మరియు 1 మీకోసం సానుకూల సంకేతాలు తీసుకువస్తాయి. కానీ ఇంకా అతిపెద్ద రహస్యం మిగిలే ఉంది. జ్యోతిష శాస్త్ర సంకేతాల ప్రకారం ఈ రాబోయే 24 గంటల్లో తులారాశిలోని కొందరి జీవితంలో ఒక విలక్షణమైన సంఘటన జరుగుతుంది. ఆ తరువాత వారి ఆత్మవిశ్వాసం పూర్తిగా మారిపోతుంది. కొందరికి అకస్మాత్తుగా పెద్ద బాధ్యత లభిస్తుంది, కొందరికి నిలిచిపోయిన ధనం అందుతుంది మరియు కొందరు వారి సంవత్సరం మొత్తాన్ని నిర్ణయించే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ అదే సమయంలో ఒక చిన్న తప్పు చేస్తే వారి ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడి లేదా నమ్మక ద్రోహం ఎదురయ్యేలా చేసే గ్రహాల యోగం కూడా ఒకటి కనిపిస్తుంది. అసలు ప్రతి తులారాశి వారు దూరంగా ఉండవలసిన ఆ తప్పు ఏమిటి మరియు రాహు, కేతువు, శని ఈ ముగ్గురి కృపను ఒకేసారి అందించే ఆ సరళమైన పరిహారం ఏమిటి? ఆ రహస్యమే ఇప్పుడు ముందుకు వెల్లడి కాబోతుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి తులారాశి వారు, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ రాబోయే 24 గంటల్లో అత్యంత ముఖ్యమైన సంకేతంగా భావించే ఆ రహస్యంపై నుండి తెరదించబోతున్నాను. చాలా సార్లు గ్రహాలు మనకు ముందే హెచ్చరికలు ఇస్తాయి, కానీ మనం దాన్ని కేవలం తాత్కాలికం అనుకొని నిర్లక్ష్యం చేస్తాము. తర్వాత అదే సంఘటన మన ముందుకు వచ్చినప్పుడు ఈశ్వరుడు మనకు ముందే మార్గం చూపించాడని గుర్తిస్తాము. ఈ రాబోయే 24 గంటల్లో మీ ఓపికకు పరీక్ష పెట్టబోతుంది. మీకు పూర్తి అవుతుందని నమ్మకం ఉన్న ఏదైనా పని అకస్మాత్తుగా కొన్ని రోజుల పాటు ఆగిపోయే అవకాశం ఉంటుంది. మొదటి చూపుల అదృష్టం మళ్లీ మీతో లేదని మీకు అనిపిస్తుంది, కానీ నిజం దీనికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. చాలా సార్లు భగవంతుడు మిమ్మల్ని ఆపడం లేదు, మిమ్మల్ని తప్పుడు సమయం నుండి కాపాడుతున్నాడు. అందుకే ఈ రాబోయే 24 గంటల్లో ఏదైనా పని వాయిదా పడితే దానిని మీ ఓటమిగా భావించకండి. బహుశా అడ్డంకి మిమ్మల్ని భవిష్యత్తులో జరగబోయే పెద్ద నష్టం నుండి కాపాడడానికి వచ్చి ఉండవచ్చు. రాహు ప్రభావం ఈ సమయంలో మీ నిర్ణయాలపై భ్రమను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైనా వ్యక్తి మీకు వినడానికి చాలా బాగుండే కళలను చూపించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందని ఎవరైనా చెప్పవచ్చు. ఏదైనా కొత్త ప్లాన్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్ లేదా ఆకర్షణీయమైన ప్రతిపాదన మీ ముందుకు రావచ్చు. కానీ గ్రహాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. పూర్తిగా విచారణ చేయకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాల్లోనూ అడుగు ముందుకు వేయకండి. మెరిసేదంతా బంగారం కాదు. మరోవైపు శనిదేవుడు మెల్లమెల్లగా మీ శ్రమ యొక్క ద్వారాన్ని తెరుస్తున్నాడు. గత నెలలో మీరు నిరంతర సంఘర్షణ పడి ఉంటే, ఎన్నో రాత్రులు ఆందోళనతో గడిపి ఉంటే, ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్లీ లేచి నిలబడి ఉంటే మీ సమయం ఇప్పుడు మలుపు తిరుగుతుందని అర్థం చేసుకోండి. మీకు దక్కని గౌరవం ఇప్పుడు దక్కడం ప్రారంభమవుతుంది. మీ సామర్థ్యాన్ని అనుమానించిన వారే ఇప్పుడు మీ విజయం గురించి మాట్లాడుకుంటారు. కానీ శనిదేవుడి అతిపెద్ద షరతు ఒకటే, అహంకారం ప్రదర్శించకండి. ఏ రోజైతే విజయం లభిస్తుందో ఆ రోజు మీ వినమ్రతను మరింత బలంగా మార్చుకోండి. కుటుంబంలో ఒక శుభవార్త వచ్చే సంకేతాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఎదుగుదల, వివాహం, సంతానం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పనికి సంబంధించి గుడ్ న్యూస్ లభించవచ్చు. ఇంటి వాతావరణం మునపటి కంటే చాలా సానుకూలంగా మారుతుంది. కుటుంబంలో ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే ముందడుగు మీరే వేయండి. ఒక్కోసారి ఒక చిన్న చిరునవ్వు సంవత్సరాల దూరాన్ని చెరిపేస్తుంది. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా అలసట, ఒత్తిడి లేదా నిద్రలేమి అనిపిస్తుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. శరీరం మీకు విశ్రాంతి తీసుకోమని సంకేతాలు
ఫలితాలు ఇస్తుందని గ్రహాలు చెప్తున్నాయి. తగినంత నిద్రపోండి, సమయానికి భోజనం చేయండి మరియు అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే పెద్ద అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకోగలదు. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు ఈ రాబోయే 24 గంటల్లోని ఒక అత్యంత ముఖ్యమైన యోగం గురించి చెప్పబోతున్నాను. తులారాశి వారి ఈ రోజు మీ జీవితంలో 2 తలుపులు ఒకేసారి తెచ్చుకుంటాయి. మొదటి తలుపు ధనం మరియు విజయం యొక్క తలుపు అవుతుంది. కాగా రెండవ తలుపు పరీక్ష మరియు భ్రమ యొక్క తలుపు అవుతుంది. ఇప్పుడు మీరు ఏ తలుపు వైపు అడుగు వేస్తారు అనేది పూర్తిగా మీపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ కోపం, అత్యాశ మరియు తొందరపాటును ఎంచుకుంటే రాహు మిమ్మల్ని చిక్కుల్లో పడేయవచ్చు. కానీ ఒకవేళ మీరు ఓపిక, నిజాయితీ మరియు వివేకాన్ని ఎంచుకుంటే శనిదేవుడు మిమ్మల్ని చాలా మందికి చేరుకోవడానికి సంవత్సరాలు పట్టే ఆ స్థానానికి చేర్చగలరు. మరి ఇప్పుడు ప్రతి తులారాశి వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ పరిహారం గురించి మాట్లాడుకుందాం. మరి స్నేహితులారా, రాహు, కేతువులు అశుభ ప్రభావాలు తగ్గించి శనిదేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాతను పూజించండి. ఆ తర్వాత శనిదేవుని స్మరిస్తూ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఒకవేళ ఇది మీకు సాధ్యమైతే మరియు సౌకర్యవంతంగా ఉంటేనే ఎవరైనా అవసరంలో ఉన్న వారికి మీ సామర్థ్యం కొద్దీ అన్నం లేదా దానం ఇవ్వండి. ఇప్పుడు ఆ చివరి మరి అత్యంత ముఖ్యమైన సంకేతాన్ని తెలుసుకునే సమయం వచ్చింది. దీనికోసం మీరు మొదటి నుండి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు నా మాటలు పూర్తిగా జాగ్రత్తగా విని ఉంటే నమ్మండి, ఇప్పుడు మీరు వినబోయే మాటలే ఈ రాబోయే 24 గంటల మొత్తంలో మీకు అత్యంత ఉపయోగకరంగా మారబోతున్నాయి. తులారాశి స్నేహితులారా, గ్రహాల నడక చెప్తుంది ఏమిటంటే ఈ రోజు మీ కోసం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఎవరైతే చాలా కాలంగా తమ జీవితంలో మార్పును కోరుకుంటున్నారో వారికి పరిస్థితులు మెల్లమెల్లగా తమకు అనుకూలకంగా మారడం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, సరైన సమయం వచ్చే వరకు ఓపిక పట్టే వ్యక్తికి మాత్రమే అదృష్టం తోడుగా ఉంటుంది. శనిదేవుడి ఆశీస్సులు ఈ సమయంలో ఎవరికి చెడు చేయని వారిపై, తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించిన వారిపై మరియు కష్టకాలంలోనూ ఓటమిని ఒప్పుకోని వారిపై ప్రత్యేకంగా ఉంటాయి. ఒకవేళ మీరు కూడా అలాంటి వారితో ఒకరైతే మీ సంఘర్షణ వృధా పోలేదని అర్థం చేసుకోండి. ఈ రోజు మధ్య నాటికి మీ జీవితంలో ఒక అలాంటి అవకాశం రావచ్చు. అది రాబోయే ఎన్నో నెలల దిశను మార్చేస్తుంది. ధనం విషయంలో కూడా ఈ నెలలో మెల్లమెల్లగా పటిష్టతను తీసుకొస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడవచ్చు మరియు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు లభించే అవకాశం కూడా మెరుగుపడతాయి. అయితే ధనం ఎంత వేగంగా వస్తుందో అంతటి వివేకంతో దాన్ని ఉపయోగించడం అవసరమని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు లేదా తొందరపాటుతో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో ఇబ్బందులకు కారణం కావచ్చు. కెరియర్ మరియు వ్యాపారంతో ముడిపడి ఉన్న వారికి సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ప్రణాళికపై పనిచేస్తుంటే దాన్ని సరైన సమయంలో ముందుకు తీసుకువెళ్ళండి. మీ శ్రమ నలుగురి కళ్లలో పడుతుంది. పై అధికారులు మీ పనిని అభినందించవచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారతాయి. విద్యార్థులు కూడా ఈ సమయంలో శుభ సంకేతాలు తీసుకువచ్చింది. మీరు ఏదైనా పరీక్ష, పోటీ లేదా ఇంటర్వ్యూకి సిద్ధమవుతుంటే నిరాశ పడకండి. క్రమబద్ధమైన అభ్యాసం లేదా క్రమశిక్షణ మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. ఈ సమయంలో బద్ధకం మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. మరియు స్నేహితులారా, కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఏ ఇళ్లలో అయితే చాలా కాలంగా ఒత్తిడి ఉందో అక్కడ మాట్లాడుకోవడానికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి. ఎవరైనా ప్రేమైన వారి నుండి అలాంటి కలయిక లేదా వార్త లభించవచ్చు. అది మొత్తం కుటుంబ వాతావరణాన్ని మార్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా పెద్దల ఆశీస్సులు తీసుకునే అవకాశం వస్తే దాన్ని తప్పకుండా స్వీకరించండి. వారి శుభవచనాలు మీకు ప్రేరణగా మారతాయి. ప్రేమ సంబంధాల్లో కూడా ఓపికే అతిపెద్ద తాళం చెవిగా మారుతుంది. ఏదైనా విషయంలో తప్పుడు అవగాహన ఉంటే దాన్ని సమయం మరియు సంభాషణతో దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. బంధాల్లో నమ్మకమే అతిపెద్ద ధనం. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. ఇప్పుడు రాబోయే 24 గంటలు మొత్తం మీకు శుభశక్తిని ఇచ్చే ఆ ప్రత్యేక పరిహారం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత జగన్నాథుడైన విష్ణు భగవాన్ని స్మరించండి. మహాలక్ష్మి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి మరియు శనిదేవుడికి శ్రద్ధతో నమస్కరించుకోండి. వీలైతే ఈ రోజున పసుపు రంగు వస్తువులను లేదా శనగలు దానం చేయండి. మరియు ఈ రోజున మీ సామర్థ్యం కొద్దీ ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ పనులు ప్రాముఖ్యత కేవలం జ్యోతిష శాస్త్ర సంప్రదాయాల్లోనే కాదు, మంచి కర్మలు మరియు సేవ చేయాలనే భావనలో కూడా దాగి ఉంది. నేటి శుభ రంగు పసుపు మరియు బంగారపు రంగు ఉంటుంది. శుభ సంఖ్య 3 మరియు 1 మీకు సానుకూల సంకేతాలు ఇస్తాయి. మరి స్నేహితులారా, ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాల్సి వస్తే ఆత్మవిశ్వాసంతో మరియు ప్రశాంతమైన మనసుతో ముందడుగు వేయండి. చివరిగా గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం అవకాశ సంకేతాలు మాత్రమే ఇస్తాయి, కానీ మీ కర్మల మీ భవిష్యత్తును
రూపుదిద్దుతాయి. ఒకవేళ మీరు సరైన నిర్ణయాలు తీసుకొని ఓపికను కాపాడుకొని మరియు నిజాయితీతో మీ బాధ్యతను నిర్వర్తిస్తే ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చే రోజుగా మారుతుంది. ఈ రోజు మీకు ఏ సంకటం అయితే కనిపిస్తుందో అదే రాబోయే కాలంలో మీ అతిపెద్ద శక్తిగా కూడా మారవచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి ఉంటే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల మీరు పూర్తి శ్రద్ధతో మరియు నమ్మకంతో మాతో ముడిపడి ఉన్నారని మాకు తెలుస్తుంది. మరి స్నేహితులారా, ఈశ్వరుడు ఈ రోజున మీ జీవితంలో సుఖం, సమృద్ధి, శాంతి మరియు కొత్త అవకాశాలు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ విష్ణు భగవానుడు, మహాలక్ష్మి అమ్మవారు మరియు శనిదేవుడు కృప మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.